మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. మదర్ యామిని నమస్కారం. యోగ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మాస్టర్ యోగంగా ప్రాచుర్యం పొందిన భృక్తరహిత తారక రాజయోగాన్ని మాస్టర్ సివివి ప్రారంభించింది 1910 సంవత్సరంలో. 11 సంవత్సరాల 11 నెలల 11 రోజులు అనేక యోగ ప్రయోగాలు చేసి మనకు ఖగోళానికి మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరిచి వారు ఈ భూగ్రహం నుండి నిష్క్రమించి అప్పుడే 100 ఏళ్ళు అవుతోంది. మాస్టర్ గారు భౌతికాన్ని వీడి 100 ఏళ్ళు కావస్తున్న ఈ తరుణంలో ఈ భూగ్రహం మీద మన మానవ సంతతి మీద కనిపిస్తున్న పరిణామాలు చాలా కొత్తగా ఉంటున్నాయి. ఇప్పుడు మాస్టర్ గారి ముందు, మాస్టర్ గారి తర్వాత అని మాస్టర్ యోగాన్ని ఎలా చూస్తున్నామో అలాగే మాస్టర్ శార్వరి రచించిన ది డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా పుస్తకంతో శార్వరి గారి ది డిస్కవరీ ముందు, ది డిస్కవరీ తర్వాత అని మాస్టర్ యోగాన్ని గురించి చెప్పుకోవచ్చు. మాస్టర్ యోగ సాహిత్యంలో ఇంతటి అపూర్వ చరిత్రను సృష్టించిన మన శార్వరి గురువు గారి ది డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా పుస్తకాన్ని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను, గ్రంథ వివేచనను చేయటానికి ఇలా మీ ముందున్నాను. ఆ మహాత్ముడికి తనయుడిగా, శిష్యుడిగా మాస్టర్ సివివి శార్వరీయ యోగ పరంపరను కొనసాగిస్తూ మరింత బృహత్తర బాధ్యతను కొనసాగించే దిశలో మీకు మార్గదర్శిగా మీ ముందున్నాను. ఈ చిన్ని పరిచయంతో ఇక ది డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా పుస్తక లోగిలోకి, శార్వరీయ యోగాక్షర ప్రయోగాలలోకి అడుగు పెడదాం. ది డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగాని గురించి చెప్పుకోవాలంటే కాలాన్ని బోర్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఓ 50
సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా ఓ 50 క్యాలెండర్లను వెనక్కి పెట్టుకుంటూ వెళ్తే 1970 క్యాలెండర్ కళ్ళ ముందుకు వస్తుంది. ఆ క్యాలెండర్లో నవంబర్ నెల పుటన చూద్దాం. 7వ తేదీపై దృష్టి పెడదాం. ఈరోజు శనివారం, ఆ రోజు శనివారమే. ఇంతకీ ది డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా రాసిన శార్వరి పుట్టినరోజు ఈ నవంబర్ 7. ఆ పుట్టినరోజు నాటికి శార్వరి గారికి 40 ఏళ్ళు, నాకు 14 ఏళ్ళు. నాడు నేను విద్యార్థిని. నాన్నగారు శార్వరి గారు మాస్టర్ యోగ సాధకుడు. ఏడాది సాధన వారిది. ఏడాది మాస్టర్ యోగ పరిచయం నాది. ఇంతకీ ఆ శనివారం నాడు జరిగింది ఏమిటి అంటే, ఆఫీస్ నుండి తమ గురువుగారు డాక్టర్ గాలి బాలసుందర్రావు గారి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసుకుని ఇంటికి రావటం నాన్నగారి దినచర్య. అలాగే ఆ రోజు నాన్నగారు తమ యోగ సాధన ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి 8:30 ప్రాంతంలో రాయడానికి కూర్చున్నారు. 3 గదుల ఇంటిలో మధ్య గది నాన్నగారిది, ముందరి గది మా పిల్లలది, 3వ గది వంటగది అమ్మది. మాస్టర్ సివివి నమస్కారం అంటూ నాన్నగారు శార్వరి గారి కలం కాగితంపై సంకల్పం చేసింది. ఆ వాక్యం తర్వాత నాన్నగారి గ్రంథరచన ఎలా సాగిందో ఆ ముద్రిత ప్రతిని అధ్యయనం చేస్తూ అవలోకిద్దాం. I dare say there is no such religion as the Hindu religion. అది యోగ సాహిత్యానికి శార్వరి అందించిన తొలి వాక్యం. అది 12 ఆంగ్ల పదాల సముదాయం. 12 రాసుల మధ్య తిరుగుతున్న మానవ జీవన భవిష్యత్తును ఆ గ్రహ ప్రభావాలకు అతీతం చేసే మాస్టర్ సివివి యోగాన్ని ప్రయోగాత్మకంగా అక్షరబద్ధం చేసిన శార్వరి తొలి రచన. యోగాక్షరాలలో నిజంగానే ఈ గ్రంథం ఒక ప్రయోగం కాబట్టి ఈ యోగ గ్రంథాన్ని శార్వరి ది డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా అన్నారు. 1970 నవంబర్ 7 శార్వరి 41వ జన్మదినం. ఆ రోజున శ్రీకారం చుట్టిన తొలి యోగిక రచన ఇది. 16 అణాల తెలుగు రచయితగా తన 16వ ఏట నుండి తెలుగు రచయిత అని ముద్రపడ్డ శార్వరి తెలుగు భాషలో తన యోగ సాహిత్యాన్ని ప్రారంభించగా ఆంగ్ల భాషలో గ్రంథ రచనకు పూనుకోవటం వెనక ఉన్న సంకల్పం ఏమిటో మనకు తెలియదు. బహుశా మాస్టర్ సివివి యోగ విధానం, మాస్టర్ యోగానికి చెందిన ప్రక్రియలు ఇంగ్లీషులో ఉండటమే శార్వరి తన రచనకు ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకోవటానికి కారణమై ఉండొచ్చు. మాస్టర్ సివివి తమ యోగం ప్రపంచ ప్రజకు అందే ఇంగ్లీషులో ఉండాలని ఆశించినట్టుగా శార్వరి కూడా ఆశించి ఆంగ్ల భాషను తమ తొలి రచనకు మాధ్యమం చేసుకుని ఉండవచ్చు. ఆధ్యాత్మికంగా మంత్రాలు తంత్రాలు సంస్కృతంలో ఉన్న నేపథ్యంలో తమ యోగిక ప్రక్రియను మాస్టర్ సివివి ఆమూలాగ్రం ఆంగ్ల స్వరాలలో నిబద్ధం చేయటం ఆధ్యాత్మిక జగత్తులో ఒక సంచలనం, ఒక విప్లవం. ఒక విధంగా మాస్టర్ సివివి అనే విప్లవ యోగికి అన్ని విధాల అనుయాయులు శార్వరి.
డెడికేటెడ్ టు మై గురు అండ్ గైడ్ మాస్టర్ సివివి అంటూ తన ఈ తొలి యోగిక రచనను సమర్పించడంలో వారి సంపూర్ణ సమర్పణ ఎంతటి గాఢమైందో స్పష్టమవుతోంది. మిలియన్స్ ఆఫ్ హిందూ ఇండియన్స్ మే గెట్ అఫెండెడ్ అట్ ది సేమ్ స్టేట్మెంట్ అని రెండో వాక్యంలో అంటూనే మూడవ వాక్యాన్ని లెట్ దెమ్ హూ విన్స్ దేర్ ఐబ్రోస్ థింక్ కూలీ అండ్ లుక్ బ్యాక్ ఇన్ టు ద యానల్స్ ఆఫ్ కల్చర్ అని పూర్తి చేస్తూ తన భావ సాంద్రత ఏ విధంగానూ తొనకదని నిర్ద్వంద్వంగా చెబుతారు. అంతటితో ఊరుకోక ఇంకొక 4-5 వాక్యాలలో తన భావాలను పంచిన తర్వాత ఫర్ ఈచ్ బ్లాక్ ఆఫ్ 10 హెడ్స్ దెర్ ఈస్ గాడ్ హెడ్ అని అంటారు. అంటే ఒక్కో వర్గమైన ప్రతి 10 మందికి ఒక దేవుడు ఉన్నాడని అంటారు. ఇక్కడే ఒక భాషాపరమైన చమత్కారాన్ని చూడవచ్చు. ఈచ్ బ్లాక్ ఆఫ్ 10 హెడ్స్ అని ప్రారంభంలో అని చివరలో గాడ్ హెడ్ అనేప్పటికీ వాక్య నిర్మాణ భాషా సొగసు చోటు చేసుకుంది. ఇదంతా జనాలకు తలకెక్కిన బేరం భారం అన్న చురక ఉంది. నో గాడ్స్ ఆర్ గాడెసెస్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ evil spirits stand in the way of the aspirant if he is strong-willed to merge with the Brahman, the state higher than all religions and faiths, and above all incarnations of the gods. అని పట్టుమని 15 వాక్యాల రచన జరగక మునిపే అనటం వల్ల గ్రంథకర్తగా శారవరి చెప్పదలుచుకున్నది ఏమిటో స్పష్టమవుతుంది. దేవుళ్ళు, మతాలు, విశ్వాసాలు వీటన్నిటికంటే బ్రహ్మం అత్యుత్తమైందని, ఆ బ్రహ్మాన్ని చేరుకోవాలనుకునే వారికి ఇవేవీ అవసరం లేదని, ఒక దృఢ సంకల్పం, ఇచ్ఛ ఉంటే చాలని చెబుతూ తమ కలాన్ని కదిలిస్తారు. అంటే దీన్ని బట్టి ఛాందస మార్గానుయాయులకు ఉద్దేశించిన గ్రంథం ఇది కాదని, విచక్షణ కల ఆలోచనాపరుల కోసమే ఈ రచన అన్న స్పష్టతను ఇచ్చినట్టయింది. అంతేకాక ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్, క్రీడ్ అండ్ బ్రీడ్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఫాలో ద యోగా పాత్ అని యోగ మార్గం ఎవరి కోసం అన్న ప్రశ్న తలెత్తక మునిపే స్త్రీ పురుష భేదం లేకుండా, రంగు జాతి ప్రస్తావన లేకుండా ప్రపంచ ప్రజలందరికీ చెందిందని, తరతమ భేదాలను లెక్కించని తమ తత్వాన్ని శార్వరి ఈ వాక్యాలలో పొందుపరిచారు. అంతటితో ఊరుకోక యోగా ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఇండియా అలోన్ అంటూ యోగం అనేది కేవలం భారతదేశానికి మాత్రమే చెందింది కాదంటారు. అలా యోగాన్ని సార్వజనీనం, సార్వత్రికం చేస్తూ యోగా మీన్స్ లిటరలీ యూనియన్ అంటూ యోగం అంటే అక్షరాల సంయోగం అని స్పష్టంగా చెబుతూ అక్షరాలలో తమ యోగతత్వాన్ని నింపుతూ అడుగులు వేస్తున్న శార్వరి తమ యోగ రచనను నమ్మిన సిద్ధాంతాలతో శాస్త్రీయంగా చెబుతూ ముందుకు సాగుతారు. ఇలా శార్వరిలో ఒక పక్కచూపులు లేని సాధకుడిని సైతం చూడగలం. అందుకే శార్వరి ఈ తొలి గ్రంథం నాకు వర్జిన్ బుక్ అనిపిస్తుంది. అంటే మాస్టర్ యోగాన్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా మాస్టర్ సివివి సిద్ధాంతాలను పక్కదారి పట్టించకుండా మాస్టర్ యోగానికి అద్దం పట్టినట్టుగా శార్వరి అక్షరాలు అల్లుకుపోతాయి. సెల్ఫ్ ట్రైనింగ్, సెల్ఫ్ రియలైజేషన్ల ప్రాధాన్యతను ఈ పుస్తకం నిండా పరుస్తారు వారు. ఎనీహౌ, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ యోగా రెనైజాన్స్. ఏ న్యూ యోగా మస్ట్ బి దేర్ which we can practice safely to meet our worldly needs, and it must
help us in our spiritual upliftment. For that purpose, we need this new yoga of Yogacharya మాస్టర్ సివివి అంటూ మొదటి అధ్యాయమైన యోగా రెనైజాన్స్ను ముగిస్తారు. ప్రాపంచిక అవసరాలను తీరుస్తూ ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపకరించే యోగ మార్గమే యోగాచార్య మాస్టర్ సివివి నవ్య యోగం అని సరిగ్గా 50 ఏళ్ల క్రితమే తాము మాస్టర్ యోగ మార్గం అనుసరిస్తూ మాస్టర్ యోగం సద్య ఫలితాలను ప్రతి ఒక్కరికి అందించాలనే ప్రయత్నంతో శార్వరి తొలి రచనను వారి ఈ 91వ జయంతి నాడు అవలోకించడం ఒక అపూర్వ అనుభూతి. ఆ పితృయోగికి ఈ పుత్రయోగి మరోమారు వందనం చేస్తూ మాస్టర్ శార్వరిగా యోగ ప్రపంచమైన వారి తొలి రచన విషయాలను విశేషాలను విశ్లేషిస్తూ పుత్రునిగా వారి వెనక ఉన్న నేపథ్యాలను గమనించి అర్థం చేసుకున్న రీతిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ద డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా పుస్తకాన్ని రచయిత శార్వరి 2 భాగాలు చేశారు. మొదటి భాగం ద బుక్ ఆఫ్ యోగాస్, రెండవ భాగం ద బుక్ ఆఫ్ మాస్టర్ యోగా. మొదటి భాగంలో 12 అధ్యాయాలు, రెండవ భాగంలో 7 అధ్యాయాలు ఉన్నాయి. ప్రథమ భాగంలోని మొదటి 5 అధ్యాయాలు యోగా రెనైజాన్స్, శ్రీచక్ర, పతంజలి యోగా, కర్మయోగ, జ్ఞానయోగ అనేవి. 6వ అధ్యాయంలో హఠయోగ, లయయోగ, మంత్రయోగ, భక్తియోగ, బుద్ధయోగ అండ్ కాన్సంట్రేషన్ అనే యోగ మార్గాల సంకలనం. తక్కిన 5 అధ్యాయాలు శ్రీ రామకృష్ణ, హిమాలయాస్, శ్రీ రమణ మహర్షి, అరవిందో, మహేష్ యోగి, జిడ్డు కృష్ణమూర్తి అనేవి. ఇక ద్వితీయ భాగంలోని 7 అధ్యాయాలు మాస్టర్ సివివి, మాస్టర్ యోగా, సెక్స్ అండ్ యోగా, న్యూ డిస్పెన్సేషన్, కుండలిని, సైన్స్ ఆఫ్ మాస్టర్ యోగా, డిస్కవరీ అనేవి. ఈ విషయ సూచికను బట్టి మొదటి భాగం అనేక యోగ మార్గాల వివరణతోనూ, రెండవ భాగం మాస్టర్ యోగ ప్రత్యేకతలతోనూ సాగినట్టు అర్థమవుతుంది. ఒకప్పుడు భారతదేశంలో జ్ఞానులు, రాజులు మొదలైన వారు వృద్ధత్వంలో వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ యోగ సాధన కొనసాగించేవారని, ఆ సాధన వల్ల లభించే ఫలితాన్ని వచ్చే జన్మకు పనికొస్తుందని అనుకునేవారని మొదటి అధ్యాయం చెబుతుంటుంది. హఠయోగ సాధనకు గురువు అవసరమని, అయితే రాజయోగ సాధనకు గురువు లేకుండా కూడా కొనసాగించవచ్చని చెబుతుంది. రాజయోగం మనసుకు సంబంధించిందని, రాజయోగ, కర్మయోగ, బుద్ధియోగ, జ్ఞానయోగ సాధనలకు గురువు మార్గదర్శకత్వం లేకపోయినా పర్లేదని స్పష్టంగా ఈ అధ్యాయం చెబుతుంది. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్య సూచనలు. 1 must have undeviated, strong passion to arrive at the goal of self-realization. No gods or goddesses or any sort of evil spirits stand in the way of the aspirant if he is strong-willed to merge with the Brahman, the state for higher than all religions and faiths and above all incarnations of the gods. Vedic yogis and their guardians set strict code and rigid rules so that ordinary people get terribly started and run away from its precincts. Yoga made possible through concentration, meditation, and contemplation. Without yoga, there can be no transformation, no divine life.
It is only in yoga that the psychological knowledge exists which is essential to its attainment. For yoga, the first object is self training, and the second one is self realization. ఇలా చెబుతూ మన నాగరిక జీవితం కష్టజీవనంపై మృత్యువుపై పోరాటం సాగిస్తోంది. ఈ దిశగా ఆనందమయ జీవితం కోసం, దీర్ఘాయుష్షు కోసం ఎటువంటి పెట్టుబడికైనా సిద్ధమవుతోంది. ఈ స్ఫురణతో యోగ సాధన వైపు దృష్టి కేంద్రీకరిస్తుందంటారు నిరంతర యోగ సాధనా జీవితం గడిపిన మన శార్వరి గురువు గారు. మొత్తానికి ఆత్మదర్శనమే యోగ లక్ష్యం కావాలంటారు. కాబట్టి యోగాన్ని పాత పద్ధతుల నుండి వేరు చేసి మన ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటే తప్ప ఆనందకర దీర్ఘ జీవితం సాధ్యం కాదంటారు. యోగ సాధనతో ఒక సంపూర్ణ స్థితికి చేరుకోవడం సాధ్యమవుతుంది. ఆ స్థితిలో మనసు శూన్యమవుతుంది. ఇన్ ది స్టేట్ కాన్షియస్నెస్ గెట్స్ అబ్జార్బ్డ్ ఇన్ ద ఇన్ఫినిట్, ప్రజెంటింగ్ సబ్లైమ్ బ్లిస్ అన్నది మాస్టర్ శార్వరి ఉవాచ. అంటే సాధకుడు ఒక పరిపూర్ణ స్థాయికి చేరేపటికి మనస్సు శూన్యమవుతుంది. అతడి చైతన్యం అనంతమై అమలానందాన్ని అనుభవిస్తుంటాడు. మలి అధ్యాయం శ్రీచక్రాన్ని గురించి. అనాదిగా యోగులు, ఋషులు, తత్వవేత్తలు వేరే ప్రాంగణాలు, లోకాలు ఉన్నాయని, మరణించిన తర్వాత వాటిని చేరుకోవటం జరుగుతుందని వివరిస్తారు. ఈ లోకాలన్నీ చైతన్య భూమికలే. మరపు అనేది మాయ కాదు. మంత్రం శబ్ద ప్రాధాన్య పద్ధతి అయితే యంత్రం రూప ప్రాధాన్య పద్ధతి. తంత్రం నామరూప ప్రాధాన్యమైంది. నామరహితం, రూపరహితం అయి ఆత్మదర్శనం పొందడం జరగాలి. శ్రీచక్ర సాధన ఒక విధంగా తంత్రయోగంలోని యంత్ర పద్ధతికి చెందిందని చెప్పడం జరుగుతుంది ఈ అధ్యాయంలో. The master becomes more powerful after nirvana, for he becomes omnipresent and omnipotent అని స్పష్టం చేస్తారు ఈ అధ్యాయంలో. అంటే మాస్టర్ సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అని. మాస్టర్ నామమే మంత్రంలా పనిచేస్తుంది అంటారు యోగ సాధకులైన రచయిత శార్వరి. వారి కొన్ని అమూల్య వాక్యాలను చూద్దాం. స్పిరిచువలిస్ట్స్ అండ్ యోగీస్ బై దేర్ acquired powers can travel to the other worlds and planes in the cosmos. To them, this pretty world seems to be very, very minor and unimportant. Inner worship leads one on the path of yoga knowledge. The inner worship alone teaches the aspirant to look inward and in slow degrees leads him to dhyana, that is meditation. When the mind becomes capable of concentrating on will, it can empty itself of all thoughts and be receptive to higher forces. Mukti is not a complete relief from all worldly and physical bondages, but a series of minor reliefs. The very purpose of meditation is to quieten the mind. When mind becomes quiet and still, one gets all revelations. Guru, God, and mantra are identical, and there is absolutely no difference between them. He who finds the God in himself
and in him he self, find identity in him and attain status of Brahman. దివ్య చైతన్యాన్ని పొందటానికి యోగం అన్నది ప్రగాఢ విశ్వాసం అయినప్పటికీ భౌతిక ప్రయోజనాలు కలిగే తీరతాయంటారు ఈ గ్రంథ రచయిత. అసలు ప్రాపంచిక ఆనందాన్ని అనుభవించనిదే దివ్యానందాన్ని పొందినంత మాత్రాన ఒరిగేదేమీ లేదంటారు. కాబట్టి ఆధ్యాత్మిక కట్టడానికి భౌతిక పునాదులు ఎంతైనా అవసరమే అంటారు. 3వ అధ్యాయం పతంజలి యోగాన్ని గురించి. యోగం అంటే మొదటగా గుర్తొచ్చేది పతంజలి యోగ సూత్రాలే అయినప్పటికీ అవి ఈనాటి మనిషి జీవన విధానానికి ఆచరణ పద్ధతిన లేవు. కొన్ని మార్పులు చేసుకుంటే తప్ప వాటి అన్వయం కుదరదు. అందుకే ఇంటెలిజెన్స్ లైస్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ అని అంటారు శార్వరి. సాధకుడు తన హృదయంలోకి మనసులోకి చూసుకుని తానేమిటో తెలుసుకోవటం ముఖ్యం అంటారు. ధ్యానం వలనే మానసిక శిక్షణ, నిర్లిప్తత సాధ్యమవుతుంది. నిర్లిప్తత వల్ల ప్రాపంచికత నుండి కొంత విడివడటం జరుగుతుంది. భూత భవిష్య వర్తమానాలు ఏకమైపోవాలి. అప్పుడు అహం అన్నది అహంకారం కాదు. ఇలా జీవితం దివ్యత్వం అవటానికి యోగం ఉపకరిస్తుంది. దేనిపైన ఆసక్తి, ఆతృత అనేది సాధనా సమయంలో ఉండకూడదు. ఇక హిమాలయాలకు వెళ్ళి యోగం చేయటమే యోగం అనుకోవటం కాదు. అలా సాధన చేయగలిగితేనే సమాధి స్థితిని చేరుకోవటం అని కాదు. రోజుకు కనీసం 1 గంట యోగ సాధనకు కేటాయించగలిగితే చాలు, ప్రశాంత జీవితం సిద్ధించే తీరుతుంది అంటారు యోగ సాధకులైన శార్వరి ఈ 3వ అధ్యాయంలో. పతంజలి యోగ సూత్రాల సారాన్ని శార్వరి భావాలలో చూద్దాం. నాలెడ్జ్, కన్ఫ్యూజన్, డెల్యూషన్, స్లీప్ అండ్ మెమరీ. These 5 ingredients shape our physical life. The path of yoga is not always smooth. Obstacles arrest progress and discourage advancement, and the sadhaka will have to meet many unpleasant experiences that curtail his way. In order to get out of the obstacles, he must cultivate tolerance and generous outlook. Thought controls actions, whereas the will controls thought. One can know how to look inside his heart and mind and realize what he is. Mental discipline and detachment are possible only through meditation. Any posture, when it becomes effortless, the mind easily forgets the body. There should be no anxiety or curiosity about anything during meditation. Yoga helps to enrich the divinity and make life divine. Control over mind would give the power of divinity. యోగ సాధనలో ప్రపంచాన్ని, దేహాన్ని దాటాలి. అప్పుడు మనసు మన స్వాధీనంలో ఉంటుంది. మానసిక స్థితులను దాటి ఆత్మను చేరుకోగలుగుతాం. ఇక్కడ ఆత్మ అన్నది అహంకార రూపం కాదు. ఆత్మసిద్ధితో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కొత్త మనసు తయారవుతుంది. కొత్త దేహం రూపుదిద్దుకుంటుంది. అప్పుడు స్మృతి అన్నది ఒక జీవిత కాలానికే పరిమితం కాదు. పూర్వజన్మలన్నీ సాధకుడికి తెలుస్తాయి. భవిష్య గమ్యము తెలిసి వస్తుంది.
భూత భవిష్య వర్తమానాలు ఒకటైపోతాయి. ఇలా ఆత్మకు తెలియనిదంటూ ఏమీ మిగలదు అంటారు సాధనా జీవితాన్ని గురించి. ఇక 4వ అధ్యాయం కర్మయోగాన్ని గురించి. కర్మయోగం అన్న వెంటనే గుర్తొచ్చేది కృష్ణుడు, భగవద్గీత. మనం ప్రేమించాలి, ఆ ప్రేమశక్తిలో మనం జీవించాలి అన్నది శార్వరి భూవాచ. వ్యక్తిగత ఆకాంక్షలు లేకుండా పనులు చేయగలిగితే ఉన్నతిని సాధించగలగటం సులభమే. అంటే వ్యక్తిగత ప్రతిఫలాపేక్ష లేకుండా కార్యాచరణ అన్నది కర్మయోగికి ఉండాల్సిన మొదటి సుగుణం. ప్రపంచ సంక్షేమాన్ని కోరుకోవటం 2వ సుగుణం. భగవంతుడు ప్రపంచాన్ని సదా ప్రేమిస్తుంటాడు కాబట్టి ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి నుండి ఆశించేది కూడా స్వలాభాపేక్ష లేని ఆ ప్రేమనే. ఇదే కృష్ణుడి గీత నిండా చూపిన కర్మయోగం. అందుకే అతి సులభంగా అర్థమయ్యే రీతిన యజ్ఞ దాన తపస్సులు చాలు మోక్షాన్ని చేరుకోవటానికి అని అంటూ వాటిని రాగద్వేషాలకు అతీతంగా సాగించాలంటాడు గీతాచార్యుడు. అప్పుడే కర్మయోగం పూర్ణయోగంగా పరిణమిస్తుందంటారు శార్వరి. mere work or karma cannot be yoga. When that work is energized by love for mankind, it becomes yoga. That would be a way for realization of the unity of love. One must be duty bound while doing his work with detached interest. The duty consciousness is dharma, whereas work consciousness becomes karma. There is a community of work between God and man. It has unity of feeling and interest. The reward of yoga is the full realization of this unity. Mankind passes through 7 stages in the process of evolution. In the first 3 stages, life energizes from personality. In the last 3, from the higher self. The middle stage is the conflict between the two. Any student of yoga leaving back the tamasa and rajasa should come to the sattvic stage. There are 3 things that man must do. He must never cease to use his will in work. He must never break the law of love, and he must never act without using his intelligence. 5వ అధ్యాయం జ్ఞానయోగం. జ్ఞానయోగం అన్న వెంటనే కళ్ళ ముందుకు వచ్చేది శంకరాచార్యులు. మనలో కావాలని కోరుకునేది ఒక వర్గం అయితే తెలుసుకోవాలని ఆరాటపడేది మరొక వర్గం. కావాలని వెంటపడటం అంటే వస్తు వ్యామోహం, తెలుసుకోవాలని ఆరాటపడటం జ్ఞాన మార్గం. నిజానికి శంకర ఉపదేశాలు హైందవానికే పరిమితమైపోయాయి. వేదాలపై విశ్వాసం పెంచడానికే శంకరులు తమ ఉపదేశామృతాన్ని పంచిపెట్టారు. అయినా ఇక్కడ ప్రపంచాన సుఖంగా ఉండటానికి తెలివితేటల అవసరాన్ని నొక్కి చెబుతూనే శాశ్వత ఆవాసానికి జ్ఞానం అవసరమని స్పష్టంగానే చెప్పాడు శంకరాచార్యుడు. సత్యావిష్కరణకు సాధన ప్రధానం అన్నాడు. అలాగే మాయ అన్నదాన్ని కొట్టిపడేయకుండా అది అవాస్తవం కాదని, అలాగే శూన్యమూ కాదని అంటూ మాయను ఆవరణ విక్షేపాలంటూ 2గా విభజించాడు. పైగా సృజన సంకల్పం 2 సాధకుడికి అవసరం అంటాడు. మానసికంగా సాధకుడు విముక్తి కావటమే జ్ఞానయోగం అని ఈ అధ్యాయం ద్వారా శార్వరి స్పష్టంగా చెబుతారు.
వారి ఆలోచన సరళి చూడండి. ద ఫీలింగ్ టు హ్యావ్ మేక్స్ ఎ మ్యాన్ మెటీరియలిస్టిక్. ద ఫీలింగ్ టు నో becomes an intellectual pursuit. By truth alone, man acquires wisdom. Thus, wisdom is to be obtained by the employment of three means, namely reverence, inquiry, and service. ఈ అధ్యాయంలో వాస్తవం ఏమిటి, అవాస్తవం ఏమిటి అని ప్రశ్నిస్తూ శార్వరి ఇలా వ్యాఖ్యానిస్తారు. అవాస్తవం అనే బదులు వాస్తవం కానిదేమిటి అని ప్రశ్నించుకోమంటారు. వాస్తవం గురించి తెలుసుకునే ముందు దేన్నైనా తట్టుకునేలా మనసుకు శిక్షణ ఇవ్వాలంటారు. వాస్తవం ఎంతలా మనలోకి దిగి వచ్చినా ముందస్తుగా దాన్ని తెలుసుకోవాలంటారు. ఇలా వాస్తవాన్ని సాక్షాత్కరింపచేసుకునే దిశలో సాధన, ఏకాగ్రత, ధ్యానం, చింతన అనేవి అవసరమవుతాయి. 6వ అధ్యాయం హఠ, లయ, మంత్ర, భక్తి, బుద్ధ యోగాల సంయోగం. ప్రాచ్యులు, పాశ్చాత్యులు దైవానుగ్రహానికి హఠయోగమే సులభ మార్గం అనుకుంటారు. కానీ కాదు అంటారు శార్వరి. ప్రాణాయామాన్ని సూర్యోదయ, చంద్రోదయ, మధ్యాహ్న, మధ్యరాత్రులు చేయటం వల్ల దేహ ప్రక్రియలు సజావుగా సాగుతూ దేహం, మనసు పరిశుద్ధమవుతుంది. అయితే హఠయోగానికి చెందిన ఈ ప్రాణాయామం కంటే రాజయోగ సాధన వల్లనే ప్రయోజనం అధికం. ఇక లయయోగం అన్నది కుండలిని, షట్చక్ర సాధనాల సమ్మేళనం. కుండలిని జాగృతపరచడం, షట్చక్ర శక్తిపాతం అనే సాధనా విధానమే లయయోగం. భగవదన్వేషణలో తనను తాను తెలుసుకోవటానికి ఉపయుక్తమయ్యే మార్గం భక్తియోగం. అయితే ఈనాడు భక్తియోగం, కర్మయోగం ఒకటైపోయాయి. ఆరాధనతో ఆత్మదర్శనం సాధ్యమవుతుంది అంటుంది భక్తి మార్గం. అయితే రాజయోగం ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వదు. మంత్రయోగానికి ఆయుపట్టు జపం. జపం అంటే పలుమార్లు నామోచ్చారణ మాత్రమే కాదు, అర్థాన్ని గ్రహించి అంతర్వీక్షణలో దానిపై ధ్యాస పెట్టడం. ఇక ఓంకార సాధన కూడా మంత్రయోగమే అవుతుంది. బుద్ధయోగం అంటే సమాధి, విపස්සనల సంయోగమే. ఇది అనుభూతి ప్రధానమైంది తప్ప వ్యక్తీకరణకు అందేది కాదు. దేహంలో జరిగే చైతన్య క్రియను గమనిస్తూ నిర్వాణ స్థితికి చేరుకోవటం ముఖ్యం అంటుంది బుద్ధయోగం. ఇటువంటి అతీంద్రియ ఆధ్యాత్మికత ఆత్మవిద్యగా పరిగణింపబడుతోందని, దీనిని ద సైన్స్ ఆఫ్ ద సెల్ఫ్ అని అనవచ్చునంటారు శార్వరి. వెన్ యు కట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ దిస్ వరల్డ్, ద డోర్స్ ఆఫ్ ద అదర్ వరల్డ్స్ విల్ బి ఓపెన్ టు యూ. ఇన్ జ్ఞాన యోగా we find the awakening of internal conscience, where in Laya Yoga we feel the opening of the subtle center of the body. The Gita does not advocate emotional bhakti. It is a way to realize one's own consciousness. One who is capable of doing Raja Yoga could not come to the level of outer worship. He would worship no outside God or deity. His goal would be divine life and self-realization. In Mantra Yoga, the student, while uttering the mantra, inwardly concentrates his thought on its meaning or in the forehead center. In Buddha Yoga, the enlightenment must be attained and experienced. Meditation is not sleep or slumber. It is quite opposite. We keep the body quiet and the mind
alert and carry on our thoughts to higher and broader regions. అతీంద్రియత అంటేనే ఆత్మవిద్య. అంతంలో అనంతాన్ని అన్వేషించి అందుకోవటమే యోగం. యోగ సాధన ద్వారా కొత్త శక్తుల్ని పొందేందుకు యోగ సాధకులు సిద్ధం సంపూర్ణం కావాలంటారు శార్వరి గురువులు. ప్రస్తుతానికి ఈ 6 అధ్యాయాల పరిచయంతో విషయానుక్రమణికకు కామా పెట్టి శార్వరి తమ ఆత్మయోగి సత్యకథ అన్న తమ ఆత్మకథలో ది డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా పుస్తక రచన గురించి చెప్పుకున్న విషయాలను అవలోకిద్దాం. ఒకరోజు మాస్టర్ గారు ప్రేయర్లో కనిపించి ఒక పుస్తకం ఇచ్చారు. అందులో ఏమీ లేదు. పుస్తకం రాయమని మాస్టర్ వాణి వినిపించింది అని రాసుకున్నారు తమ ఆత్మకథ మొదటి భాగం జీవన యోగంలో. ఈ మొదటి భాగంలోనే యోగం పైన నా తొలి రచన అనే అధ్యాయాన్ని ఇలా ప్రారంభిస్తారు. యోగం పైన తొలి రచన ఇంగ్లీష్లోనే. అప్పటిదాకా ఏవో చిన్న చిన్న వ్యాసాలు, యోగ గ్రంథాలపై సమీక్షలు చాలా రాశాను, కానీ ఆథెంటిక్గా యోగం పైన ఒక పుస్తకం రాయలేదు. అలాంటి పుస్తకం ఒకటి నేను రాయగలనని ఎన్నడూ అనుకోలేదు. దానికి చాలా పరిశ్రమ కావాలి, పరిశోధన చేయాలి, విషయ సేకరణ జరగాలి. ఇవి రచయితగా నాకున్న అనుభవాలు. ది డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా రచనకు నాకు స్ఫూర్తినిచ్చింది యోగ సాధన. సాధనే నాకు ప్రేరణ. ఏదో అంతఃస్పందన నన్ను ముందుకు ఉరికించింది. కొంతకాలం ఆలోచన, కొంతకాలం ప్లానింగ్. ఏం రాయాలి, ఎలా రాయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అన్నది రచయిత కృత్యాధ్యవస్థ. మాస్టర్ యోగం గురించిన పుస్తకాలు లేవు, సమాచారం అందదు. అక్కడక్కడ కొందరు సాధకులు, మాస్టర్ గారి శిష్యులు ఉన్నా నోరు విప్పి చెప్పరు. గురువుగారి అనుమతి, ప్రోత్సాహం నాకు ఊపిరి. పగలు ఆఫీసులో పని తప్పదు. రాత్రి 10 గంటల తర్వాత కూర్చునేవాడిని. 12-1 గంట వరకు కుస్తీ బట్లు. ఇంగ్లీష్లో రాయటం కదా, స్పెల్లింగ్, గ్రామర్ జాగ్రత్తగా గమనించాలి. మాస్టర్ గారి యోగం గురించి రాస్తూ మిగిలిన యోగాల గురించి స్పృశించదలిచాను. మిగతా వాటి గురించి చెప్పకుండా ఈ యోగం గొప్పది అంటే నేను చేస్తున్నాను కనుక గొప్పదని పొగిడినట్లు విమర్శలు వస్తాయి. నాలో జర్నలిస్టు ప్రతి క్షణం హెచ్చరిస్తుంటాడు ఏది రాయాలన్నా. నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా, ఏ పని చేస్తున్నా ఒక పుస్తకం రాయడం ప్రారంభించిన నాటి నుండి అవే ఆలోచనలు ఊపిరి సలపనీయవు. ఇలాంటి గ్రంథాలు రాస్తున్నంతకాలం నిగ్రహం ఉండాలి, సంయమనం పాటించాలి. శార్వరి ఈ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పుస్తకం రాసేందుకు విషయ సేకరణ చేస్తుండగా లభించిన ఇతర యోగ విధానాల విషయాలను, ఇతర యోగుల వివరాలను, వారి యోగ సాధనా పద్ధతులను ఈ పుస్తకం మొదటి భాగానికి ఉపయోగించుకోవడం జరిగిందని. అంతేకాక రెండవ భాగంలో మాస్టర్ యోగాన్ని గురించి కూలంకషంగా చెప్పే ప్రయత్నంలో ఒక విధంగా ఇతర యోగ పద్ధతులను దృష్టిలో ఉంచుకుని తులనాత్మక అధ్యయనం చేయడం జరిగిందని. ఈ నేపథ్యంతో రాసినవే ఇంతకు మునుపు చెప్పుకున్న మొదటి 6 అధ్యాయాలు. ఇక తర్వాతి 5 అధ్యాయాలు మహర్షులకు సంబంధించినవి. వీటి రచనకు నేపథ్యం ఉండే ఉంటుంది కదా అన్న ఆలోచనతో శార్వరి ఆత్మకథలోకి తలదూరిస్తే మరికొన్ని వివరాలు తెలిసాయి. వారి మాటల్లోనే వాటిని ఆలకించండి. పుస్తకం రాస్తున్న కాలంలో ఎందరో మహర్షుల్ని, మహాత్ముల్ని దర్శించుకున్నాను. కొందరు యోగ సమయంలో, కొందరు స్వప్నంలో దర్శనం ఇచ్చారు. రామకృష్ణ పరమహంస, షిర్డి సాయి, జీసస్, అరవింద యోగి, రమణ మహర్షి, మాస్టర్ గారు, ఇంకా ఎవరెవరో నేను గుర్తించలేని మహర్షులు కనిపించి
నా సందేహాలు నివృత్తి చేసేవారు. అలా పుస్తకం పూర్తయ్యే వరకు సాగింది. విన్నారుగా శార్వరి గారి మాటల్ని. అలా ఈ పుస్తకంలోని తర్వాతి 6 అధ్యాయాలు మహర్షుల వశమయ్యాయి. ద డోర్స్ ఆఫ్ ద డివైన్ ఛాంబర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ టు సిన్సియర్ ఇన్క్వైరర్ అన్న వాక్యంతో శ్రీ రామకృష్ణ అన్న 7వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అన్వేషి తప్పుదారి పడితే పరిపూర్ణ కావడం కష్టం అనే అర్థంలో తర్వాతి వాక్యం రూపుదిద్దుకుంది శార్వరి కలం నుండి. రామకృష్ణ పరమహంస ఆధునిక ఋషి అయినప్పటికీ మతాన్ని, మత పద్ధతుల్ని కాదనలేదు. పైగా హిందూ మతానికి పెద్దపీట వేశాడు. జీవన్ముక్తుడయ్యాడు. అసలు భగవద్దర్శనం పొందిన వారికి స్త్రీ పురుష అన్న లింగభేదం ఉండదంటారు యోగ సాధకులైన శార్వరి. మొత్తానికి రామకృష్ణ పరమహంస మొదట్లో వైష్ణవ మార్గాన్ని ఎంచుకున్న ఆ తర్వాత తాంత్రిక మార్గానుయాయి అయ్యారు అంటారు. స్త్రీ వ్యామోహం, సంపదలపై వ్యామోహం ఏ కోసైనా పనికిరాదన్నది రామకృష్ణ విశ్వాసం. ద మిషన్ ఆఫ్ శ్రీ రామకృష్ణ ఈస్ God realization by means of spiritual discipline. He believed without attaining power, none can help the world or the fellow beings అంటూ ఈ అధ్యాయం ముగిస్తారు శ్రీ శార్వరి. ఈ అధ్యాయంలోని శ్రీ శార్వరి కొన్ని భావ వీచికలను క్రోడీకరించే ప్రయత్నం చేద్దాం. పావర్టీ, ఈవెన్ మెంటల్ పావర్టీ, మేక్స్ man less potent. Every failure sheds a shadow of philosophy over the minds of men. There is no God with 4 heads and 10 hands in reality. They are nothing but symbolic expressions of so many human qualities which man wants to achieve ultimately in ultimate reality. In fact, the idol worship is much primitive. A learned worshipper knew well that there is no form to God, for the God has no name, no form or action. The spiritual practice, what we call sadhana, becomes possible only through constant touch in series of births and rebirths. No wise man would feel content with his own religion. Certainly he feels that all religions and faiths are equal and God is always one. That feeling of oneness lifts the soul to absolute heights. ఆధ్యాత్మిక క్రమశిక్షణకు రామకృష్ణులు పెద్దపీట వేశారు. ఆధ్యాత్మిక శక్తి సాధనతోనే మానవ సేవ సాధ్యమని చెప్పారు. ఇలా రామకృష్ణ గొప్ప ఆధ్యాత్మిక సంపన్నుడయ్యారు. థాట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ యాక్షన్ అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది హిమాలయాస్ అన్న 8వ అధ్యాయం. హిమాలయాలు అన్న వెంటనే మన కళ్ళ ముందు మెదిలేది మంచు పర్వతాలు, మానస సరోవరం, హిమాలయాల పాదాల దగ్గరున్న రిషికేశ్, హరిద్వార్లు, అడుగడుగునా తారసపడే సన్యాసులు, సాధువులు, యోగులు. అసలు హిమాలయాలలో ధ్యానం చేయగలిగితే స్వర్గం ఖాయం అన్న భావన మన దేశంలో బాగా నిలదొక్కుంది. అసలు నువ్వు సిద్ధంగా ఉంటే గురువు నీ ముందు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమయ్యే తీరతారంటారు శార్వరి. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఆ గురువు నిన్ను ఆకర్షిస్తాడు. మంచి అలవాట్లతో తేజస్సంపన్నుడిగా నీకు అనిపిస్తాడు. అసలు సిసలు గురువు నీ నుండి నయా పైసా ఆశించడు, ఎటువంటి కానుకలను కోరడు. నిజానికి గురువు అంటే ప్రేమమూర్తి, జ్ఞానమూర్తి, స్నేహమూర్తి. కాబట్టి నిజమైన గురువు బయటెక్కడో కాదు, మనలోనే ఉంటాడు అంటారు శార్వరి. హిమాలయాలు అన్న వెంటనే ఎవరెస్ట్ శిఖరం పైన
రెపరెపలాడుతున్న భారతీయ సంస్కృతి మదిలో మెదులుతుంది. అసలు ఈ మహిమాలయాల సాధన కొనసాగిస్తే స్వర్గాన్ని చేరుకుంటారని విశ్వాసం. ఇక్కడి హిమాలయ యోగులు, సాధువులు భౌతిక అమరత్వాన్ని సాధించిన వారు. ఇప్పటికీ కొన్ని వందల వేల ఏళ్లుగా అక్కడి గుహలలో ధ్యానముద్రలో ఉన్న యోగులు సజీవంగా ఉన్నారంటారు. తమకు సంక్రమించిన యోగశక్తుల ద్వారా తమ నాడీ క్రియలను నియంత్రించుకుంటూ ఆ మంచు పర్వతాలలో శతాబ్దాల తరబడి తమ తపస్సును కొనసాగిస్తున్నారట. వీరికి తమ దేహాలను సిద్ధం చేసుకుని ప్రాణాన్ని తమ స్వాధీనంలో ఉంచుకునే ఆత్మవిద్యలో వీరు సిద్ధహస్తులు. ఇలా ఈ హిమాలయ యోగులు తమ ఆయుష్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటుంటారు. అవసరానికి తగ్గట్టు ఏళ్ల తరబడి నిద్రపోయి ఏళ్ల తరబడి మెలకుగాను ఉండగల శక్తిమంతులు వీరు. వీరు ఇచ్ఛాపూర్వకంగా ప్రాణత్యాగం చేస్తే ప్రాణం పోవాల్సిందే తప్ప మృత్యువు దానంతటా అది దాపురించదు. వీరు ట్రాన్స్ స్టేట్లో రూపాతీతులు, కాలాతీతులు. మృత్యువును చూసినవాడు, మృత్యు భయానికి గురైనవాడు, మృత్యువుతో పోరాడినవాడు, మృత్యువు ఔన్నత్యాన్ని చవిచూసినవాడు, అనుభూతించినవాడు రమణ మహర్షి. అది 16 ఏళ్ల ప్రాయంలో. మరోమారు అరుణాచల సంచారంలో నడుస్తుండగా రమణుల నాడీ స్పందన ఆగిపోయింది. శ్వాస ఆగిపోయింది. చర్మం నీలమైంది. దేహం చల్లబడింది. అది మృత్యుస్థితి. పావుగంట పాటు తన ఈ మృత్యుస్థితిని గమనిస్తూనే ఉన్నాడు. ఈ స్థితిని సహజ సమాధి స్థితి అంటారు శార్వరి. శ్రీ రమణ మహర్షి అన్న 9వ అధ్యాయంలో. జీవన్ముక్త స్థితి అన్నా ఇదే. అప్పటి నుండి రమణులలో మృత్యుస్థితి అనేది తొలగిపోయింది. నాటి నుండి రమణులది నిత్య చైతన్య స్థితి. ఈ మృత్యు అనుభవం తర్వాత రమణులు అరుణాచలాన్ని చేరుకున్నారు. జంధ్యాన్ని తీసేశారు. కులమత ప్రసక్తి లేకుండా తపస్సు కొనసాగించారు. ఏమీ తినేవారు కాదు. ఎవరితో మాట్లాడేవారు కాదు. సదా మౌనంలో ఉండిపోవడమే. సూర్యోదయాలు, సూర్యాస్తమయాల ఎరుక అసలే ఉండేది కాదు. ఎప్పుడైనా సమాధి స్థితి నుండి బయటపడితే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుండేవాడు. ఇలా రమణ మహర్షిలా అటు సమాధి చైతన్యంలోనూ ఇటు భౌతిక చైతన్యంలోనూ గడిపిన మహర్షులు కొందరు ఉన్నారు. ఈ విషయాన్నే మాస్టర్ శార్వరి ఇలా ప్రస్తావిస్తారు. We find most of the saints and sages having dual consciousness. So long as they remain in the state of samadhi, they look divine, perfect, and supreme. But while the center of consciousness shifts back to the phenomenal world, their contact with the self gets temporarily lost. So, when they return to mundane consciousness, come back to their former ego. ఈ మాటలను చదివిన తర్వాత మహర్షుల మహత్తులకు, కోపతాపాలకు వారుండే చైతన్య స్థితే కారణమని స్పష్టమవుతుంది. సమాధి చైతన్యంలో ఉన్నప్పుడు వారు మహాత్ములుగా, దివ్యులుగా, సంపూర్ణులుగా గోచరిస్తుంటారు. అయితే అంతటి ప్రజ్ఞ కలవారు ప్రాపంచిక భౌతిక చైతన్యంలోకి, తమ పూర్వ అహంలోకి జారుకుంటారు. సహజ సమాధి స్థితిని పొందినప్పుడు వారు కర్మరహితులవుతారు. వారు స్వతంత్రాత్మలవుతారు. అంటే జీవన్ముక్తులు అవుతారు. రమణ మహర్షి అటువంటి జీవన్ముక్తుడు. మృత్యువుకు అతీతుడైనటువంటి వాడు. భౌతిక అధిభౌతిక చైతన్యాలతో మన మధ్య చరించినటువంటి వాడు. రమణ మహర్షి మౌనముని మాత్రమే కాదు, మౌన ఉపదేశకుడు కూడా. హృదయంలో జరిపే మౌన పూజనే ధ్యానం అంటాడు రమణుడు. మరణం ఎప్పుడు ఆసన్నం కావాలి అని నిర్ణయించగల ప్రజ్ఞ కలవాడు అరవిందుడు. మహర్షి అరవిందుడిది పూర్ణయోగం. జైలులో ఉండగా 1904 ప్రాంతంలో అరవిందుడి యోగ సాధన ప్రారంభమైంది. 2 దశాబ్దాల పాటు నిరాటంకంగా సాగిన అరవిందుల ఇంటిగ్రల్ యోగ సాధన యోగ మార్గంలో కొత్త తలుపులను తెరిచి పాండిచ్చేరిలో అరవిందాశ్రమమై భాసిల్లుతోంది. అరవిందుడు తన మార్గానుయాయుల్ని పెద్దగా పట్టించుకున్నవాడు కాదు. తన యోగ ప్రపంచంలో తాను ఉండిపోయినవాడు.
1926 నుండి 1950 వరకు, అంటే 25 సంవత్సరాలు మరణ గడియల వరకు తన గదికే పరిమితమైపోయారంటే వారి యోగ సాధన ఎంతటి తీవ్రమైందో గ్రహించవచ్చు. అరవిందో అన్న శీర్షికతో రాసిన ఈ 10వ అధ్యాయంలో an undisciplined mind cannot get higher training. It needs radical transformation in an individual. Man's highest spiritual realization is not liberation from life and the world, but in his transformation అని అంటారు అరవింద తాత్వికతను దర్శించిన శార్వరి. 40 ఏళ్ల వయసులో యోగిక జీవితంలో అడుగుపెట్టిన అరవిందుడు గత జీవితంలోకి తొంగి చూడలేదు. పూర్ణయోగ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి ఇంటెగ్రల్ యోగాని అందించినవాడు. పూర్వ ఋషులు యోగులుగా తమకు తాముగా ఈ ప్రాపంచిక భౌతిక జీవితం నుండి విడివడి తనదైన ఏకాంత యోగ జీవితంలోకి వెళ్ళిపోయినవాడు. తన మరణానికి తానే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి. కొంతవరకు భగవద్గీత, ఉపనిషత్తులు అరవిందుని జీవితాన్ని ప్రభావితం చేశాయి. అయినా తనపైన అదృశ్య ప్రభావాలే అధికం అని విశ్వసించిన యోగి పుంగవుడు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే యోగానుయాయులకు దర్శనమిచ్చిన జ్ఞానసిద్ధుడు. అరవిందుడి యోగ సిద్ధాంతాలను శార్వరి అక్షరబద్ధం చేసిన తీరు చూడండి. శ్రీ అరవిందో often described his integral yoga as the most difficult of all yogas, for it needs inexhaustible patience and perseverance. The aspirant has to tread his path without master, for it needs radical transformation in an individual. The universe is the field of spiritual evolution. Without yoga practice, no transformation is possible. No divine life can be attained. It is only in yoga that psychological knowledge exists, which is essential to its attainment. For yoga practice, psychic tone and spiritual urge are necessary. The Divine Master will treat each one with tact, work to transform each one's nature by the way of his own inner law. సాధనలో మనసును నిశ్శబ్దపరచడం ప్రధానం అంటాడు అరవిందుడు. నిశ్శబ్దం అంటే ఆలోచన లేకపోవటం కాదు, మానసిక కదలికలు లేకపోవటం కాదు, నిశ్శబ్దం అంతే. ఇక్కడ మనసును నిశ్శబ్దపరచడం అంటే మనసును జాగృతం చేసి ఉన్నత శక్తుల్ని అందుకోవటానికి సిద్ధం కావటం. ప్రశాంత చిత్తం వలనే శక్తిమంతంగాను గాఢంగాను సాధన సాగుతుంది. మానసిక ప్రాంగణం నుండి ప్రతి సాధకుడు తనను తాను విడిపించుకోవాలి. అరవిందుడి భావధారకు శార్వరి అక్షరాకృతి ఇది. ఈస్ట్ ఈజ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈజ్ వెస్ట్ అండ్ నెవర్ ద ట్వైన్ షల్ మీట్ అంటూ ప్రారంభిస్తారు శ్రీ శార్వరి 11వ అధ్యాయమైన మహేష్ యోగిని. తూర్పు దేశీయులు, పశ్చిమ దేశీయులు అన్న అర్థాన్ని ఈ వాక్యాలు స్ఫురింపజేస్తున్నా గత శతాబ్దంలో వచ్చిన ఆధ్యాత్మిక విప్లవ ఫలితంగా ప్రపంచ దేశాల రాకపోకలు వేగంగానే పుంజుకున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో స్వామి వివేకానందతో తూర్పు పడమరలు కలిశాయనిపిస్తుంది. ఆ వరుసలోని వాడే మహేష్ యోగి. మన ప్రాచీన ఆధ్యాత్మికతనే ఆధునిక ప్రపంచానికి పనికి వచ్చేటట్లుగా మార్పులు చేర్పులు చేసి విదేశీయులకు దగ్గరయ్యాడు. దరిమిలా ఆధ్యాత్మికత అనేది కేవలం భారతీయుల సొంతం మాత్రమే కాదన్నట్టుగా అనేక రంగులు పులుముకుంది. ఆయా సంస్కృతులకు తగ్గట్టు నిలదొక్కుంది. ధ్యానం, యోగం అలా సంప్రదాయంలోకి చొచ్చుకుపోయి నవోన్మేషం అయ్యాయి. 13 ఏళ్ల సాధనతో మహేష్ యోగి ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నడుం బిగించాడు.
ద ట్రూత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ సైన్స్, రివిలేషన్ ఆఫ్ ట్రూత్ ఈజ్ యోగా అంటూ మహేష్ యోగి భావాతీత ధ్యానం వైపు ప్రపంచాన్ని మలుపు తిప్పాడు. భావాతీత ధ్యాన గాఢత వల్ల ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయన్న భగవద్గీత సిద్ధాంతాన్నే ఏ కొద్దిపాటి సాధన ఉన్నా చాలు, ఎంతటి భయంకరమైన భయాల నుండైనా బయటపడవచ్చు అని మహేష్ యోగి ప్రపంచానికి అభయం ఇచ్చాడు. మహేష్ యోగి ఈ భావనకు కొనసాగింప అన్నట్టుగా శార్వరి, fulfillment of human consciousness lies in the attainment of divine consciousness that is possible only through constant practice అని అంటారు. దివ్యజ్ఞాన నీడన పెరిగిన జిడ్డు కృష్ణమూర్తి వృక్షాన్ని కాదని తాత్వికతతో ప్రపంచంతో ఔరా అనిపించుకున్న ఆధునిక తాత్వికుడు. తన తమ్ముడి అకాల మరణంతో కృష్ణమూర్తికి కొన్ని మార్మిక రహస్యాలు వెల్లడి అయ్యాయని కొందరి విశ్వాసం. ఏది ఏమైనా సోదరుని మరణం తర్వాత అంటే 1927 నుండి జిడ్డు కృష్ణమూర్తి పాతను కాదన్నాడు, ఛాందసుల్ని కాదన్నాడు, మతాలను కాదన్నాడు, విశ్వాసాలను కాదన్నాడు. ఇలా అనేకాలను కాదంటూనే అందరి చేత మహామేధావి జేకే అని అనిపించుకున్నాడు. ఒక జీసస్, ఒక మైత్రేయ అవతారంగా ప్రజల మధ్యకు వెళ్తాడనుకున్న కృష్ణమూర్తి కేవలం జేకేగానే తాత్విక ప్రభంజనం అయ్యాడు. అటువంటి జేకే తత్వాన్ని ఈ పుస్తకంలో ద స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ విచ్ రిప్రజెంట్స్ ద వెరీ కోర్ ఆఫ్ కృష్ణమూర్తిస్ థాట్ ఈజ్ నాట్ ఈజీ టు అచీవ్ బికాస్ ఇట్ ఈజ్ నాట్ ద స్టిల్నెస్ ఆఫ్ ఎంప్టీనెస్ బట్ ద స్టిల్నెస్ ఆఫ్ ఫుల్నెస్. It is accompanied by our total emancipation, which in turn opens new vistas of consciousness and awareness. అంటూ జిడ్డు కృష్ణమూర్తి తత్వాన్ని శ్రీ శార్వరి జల్లెడి పెట్టిన తీరు అమోఘం. ద డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా గ్రంథంలోని మొదటి విభాగంలోని 12 అధ్యాయాల సంక్షిప్త పరిచయం ఇది. ఇంతకుముందే చెప్పినట్లుగా శ్రీ శార్వరి మాస్టర్ యోగ విషయంలో చేసిన పరిశోధన కంటే ముందస్తుగా వివిధ యోగ మార్గాల పరిశీలనను, యోగుల తీరుతెన్నులను అక్షరబద్ధం చేసిన విభాగంగా ఈ తొలి భాగాన్ని చెప్పుకోవచ్చు. యోగం గురించి ఏమాత్రం అవగాహన లేని వారికైనా ఈ మొదటి భాగాన్ని చదివితే యోగాన్ని గురించిన ఒక చూపు వారికి సిద్ధిస్తుంది. మాస్టర్ శార్వరి మిషన్ అండ్ విజన్ అన్న నా శార్వరి జీవిత చరిత్రలోని మహోద్యమం మహోదయం అన్న అధ్యాయంలో తండ్రిని అన్ని కోణాలలో చిన్ననాటి నుండి అధ్యయనం చేసిన తనయుడిగా ఇలా రాశాను. మాస్టర్ యోగంలో ప్రవేశించిన తొలినాళ్లలో శార్వరి సాధకుడు మాత్రమే కాదు, శోధకుడు, పరిశోధకుడు కూడా. డాక్టర్ గాలి బాలసుందర్రావు గైడెన్స్లో ఉదయ సాయంకాలాలు తూచా తప్పకుండా టైం ప్రకారం సాధన చేయటం శార్వరి అంకిత భావాన్ని తెలియజేస్తుంటే, యోగపరంగా తపన, తృష్ణ, జిజ్ఞాస శార్వరిలోని శోధకుడిని, పరిశోధకుడిని తట్టిలేపాయి. చిన్ననాటినే అలవడ్డ ఆధ్యాత్మికత్వం, యుక్త వయసులో ఏర్పడ్డ భక్తి తత్పరత, సంసార జీవితంలో ఊపందుకున్న దేవతారాధన, పంచమ ప్రాణం అనుకున్న భానుప్రియ అర్ధాంతర భౌతిక నిష్క్రమణలతో శార్వరి జీవితం మలుపు తిరిగింది. అన్వేషణ వైపు దృష్టి మరలింది. వృత్తిరీత్యా పత్రికా ప్రపంచంలో ఊపిరి తీసుకుంటుండడం వల్ల, నిరంతర అధ్యయనశీలి కావటం వల్ల, జ్ఞానార్థి కావటం వల్ల ఆధ్యాత్మిక తాత్విక యోగ గ్రంథ పఠన యోగం అబ్బింది. మహర్షుల, మహాత్ముల, యోగుల, గురువుల జీవిత చరిత్రలు అనుసరించటం, వారి యోగ మార్గాలను అధ్యయనం చేయటం జీవితంలో భాగస్వామ్యం అయ్యింది. వీటి ప్రభావం వల్ల శార్వరిలో యోగం అంటే, యోగ జీవనం అంటే ఒక స్కెచ్ ఏర్పడింది. మాస్టర్ సివివి యోగ మార్గ ప్రవేశంతో నిత్య సాధన వల్ల అనుభవం ప్రోది అవుతోంది. డాక్టర్ జిబిఎస్ సాంగత్యంతో రోజు రోజుకు యోగంపై చర్చల పదును పెరుగుతోంది. కొత్త పందాలో ఆలోచించడం శార్వరికి
నిత్యకృత్యమైంది. యోగంపై కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. సాధనలో సత్యాలు స్ఫురిస్తున్నాయి. ఛాందసాల నుండి, సంప్రదాయాల నుండి, ఆలోచనల నుండి వైదొలగి యోగ మార్గంలో విప్లవ భావాలు రేకెత్తుతున్నాయి. హేతు దృక్పథం బలపడుతోంది. అంతరంగంలో యోగ బీజాలు చిగురిస్తున్నాయి. యోగ విభూతులు అంది వస్తున్నాయి. ఆత్మ వెలుగులు సాధనా జీవితంలో పరుచుకుంటున్నాయి. ఆరాధన, రోదసి వంటి పద్య వచన కావ్యాలు రచించిన కలం సంస్కారం శార్వరిది. కథ నవలా రచనలతో పాఠకుల హృదయనాడి తెలిసిన రచనా సంస్కారం శార్వరిది. ఎటువంటి రచననైనా సున్నితంగా, సునిశ్చితంగా ఆవిష్కరించగల పాత్రికేయ సంస్కారం శార్వరిది. అందుకే ప్రవృత్తి పర సంస్కారం వైపు శార్వరి కలం మరో మలుపు తిరిగింది. పత్రికా ప్రపంచం, సృజనాత్మక సాహిత్య ప్రపంచం నుండి శార్వరి దృష్టి యోగ సాహిత్యంపైకి మళ్ళింది. తాను అధ్యయనం చేసిన, అనుభవంలోకి వచ్చిన యోగ ప్రపంచాన్ని, సాధనా రహస్యాలను, ఆత్మానుభవాలను అక్షరాలలో అందించాలనుకున్నారు. ఇది 1970 నాటి మాట. ఆలోచన రావటం ఆలస్యం. శార్వరి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఆంధ్రప్రభ కార్యాలయం నుండి ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ లైబ్రరీ నుండి యోగ తత్వ గ్రంథాలను తీసుకురావటము, 2-3 రోజుల్లోనే ఒక్కో పుస్తకాన్ని చదివేయటము చేసేవారు. అలా పాశ్చాత్య తాత్విక అంశాలపై అవగాహన పెరిగింది. ప్రాచీన యోగ సంప్రదాయాలను అధ్యయనం చేయడం జరిగింది. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరవింద మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, భగవాన్ రజనీష్, మహేష్ యోగి వంటి యోగి పుంగవుల జీవిత చరిత్రలు, వారి రచనలు శార్వరి మనోఫలకం పైన నిలిచిపోయాయి. ఆఫీస్, ప్రేయర్ లేదా పుస్తకాలు చదవటం, అలా సాగింది ఏడాది పాటు శార్వరి జీవితం. ఏడాదంటే 365 రోజులు. 100కు పైగా చదివిన పుస్తకాల రహస్యాలను ఆలోచనల్లో పదిలపరుచుకోవటం, నెమరు వేసుకోవటం. యోగ సాధన, యోగ సాహిత్య పఠనం ఫలితంగా యోగ ప్రపంచం కొత్తగా ఆవిష్కృతమైంది. యోగంలో ప్రవేశించిన ఏడాదికి మళ్ళీ తమ పుట్టినరోజు నాటికి, అంటే నవంబర్ 7, 1970 నాడు యోగ రచనకు శ్రీకారం చుట్టారు. ఆ రచనని ఒక పరిశోధనగా భావించారు. తులనాత్మక అధ్యయనంగాను, పరిశోధనాత్మకంగాను తమ తొలి రచన ఉండాలని మనసులోనే ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. తొలి భాగంలో వివిధ యోగ పద్ధతులను, సమకాలీన యోగులను, మలి భాగంలో మాస్టర్ సివివి జీవితం, మాస్టర్ యోగ మార్గాలను సరళంగాను, సుబోధకంగాను అందించాలన్నది శార్వరి రచనా ప్రణాళిక. శార్వరి, originally a talented literary craftsman, is now a follower of yoga. A different yoga called Master Yoga has written the present book, which contains a number of articles on men and matters that belong to the yogic path leading to the ultimate goal of human life, the eternal liberation. అని అంటారు సుప్రసిద్ధ విమర్శకులు, కథకులు, నవలాకారులు అయిన సంజీవ్ దేవ్. పర్స్పెక్టివ్ అంటూ తాము రాసిన ముందు మాటలో, చేయి తిరిగిన రచయిత, సాహిత్య కళాకారుడు అయిన శార్వరి ఇప్పుడు విభిన్న యోగమైన మాస్టర్ యోగ అనుయాయి అయ్యారంటారు. ఈ రచయిత ఆధ్యాత్మిక జీవితం పేరిట ప్రపంచాన్ని త్యజించటాన్ని నిరసిస్తారంటూ పుస్తకంలోని రచయిత భావాలను ఇలా ఉటంకిస్తారు. The author of present book is against the path of renunciation of world in the name of the spiritual life. He observes, it is a popular belief in India that philosophy is a grand retreat from active life. Only the wearied and disgusted take to the path of spiritualism. Even in ancient days, kings and intelligent people used to retire from active life at the fag end of life and retreat to forests and mountain caves to spend the remaining part of their lives in meditations. They believed that they could store a little bit of goodness for the next birth. They never recognized the influence of yoga in the day-to-day life. ఈ అభివ్యక్తిని ఆధ్యాత్మిక జీవితానికి శార్వరి ఇచ్చిన సరి అయిన నిర్వచనం అంటారు సంజీవ్ దేవ్.
అంటే గ్రంథ రచయితతో ఈ విమర్శకుడు ఏకీభవిస్తున్నట్లే. శార్వరి అభివ్యక్తికి సంజీవిదేవి ఇచ్చిన మెచ్చుకోలు లాంటి ఈ వివరణను వినండి. ద అబౌవ్ quoted statement of the author is the right interpretation of spiritual life. Spirituality lies not in renunciation and detachment, but in unification and attachment, including the universal life. The ascetics and the anchorites, through their abnormal ways of living, may acquire the so-called supernormal powers devoid of compassion and universal love, but they are of no use to real practical spiritual life, which is not dissociated from everyday life. ఏ యోగ మార్గ సాధకుడైనా తలకు ఎక్కించుకోవాల్సిన మాటలు ఇవి. త్యజించినంత మాత్రాన, దూరమైనంత మాత్రాన ఆధ్యాత్మికత్వం సిద్ధించదు అన్న ఒక స్పష్ట ప్రకటన ఇది. దగ్గరితనంతో ఏకీకరణను సాధించటమే అసలైన ఆధ్యాత్మిక జీవన విధానం అన్నది అటు గ్రంథకర్త ఇటు గ్రంథ విమర్శకుడి ఓవాచ. దైనందిన జీవితం నుండి పారిపోయి సాధించిన అసామాన్య శక్తుల వల్ల ఒరిగేదేమీ లేదని ఇద్దరూ నిర్ద్వంద్వ ప్రకటన చేశారు. ఇక రెండవ విభాగమైనటువంటి ద బుక్ ఆఫ్ మాస్టర్ యోగా గురించిన అవలోకనం రేపు చూద్దాం. నమస్కారం.